హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ ప్రాన్స్ మసాలా కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ముక్క కూడా నీసు వాసన లేకుండా చక్కగా ఉప్పు కారం అంతా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే ఒక మసాలా వేసేసుకొని కర్రీ చేసుకోవాలండి. ఇక బయట మసాలా ఏది వాడకుండా చేసుకునే రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ వచ్చేసి 250 గ్రామ్స్ దాకా ప్రాన్స్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే మీకు నీసు వాసన అనేది ఉండదండి ప్రాన్స్లో. ఒకసారి కలిపేసుకొని తర్వాత నీళ్ళని వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మసాలా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందులో మసాలాలు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 4 లవంగాలు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ రావద్దు. ఈ మసాలా అంతా ఒక గిన్నెలో వేసుకొని చల్లారాక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకొని ముందుగా శుభ్రంగా కడిగేసుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాన్స్ని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కడాయి కత్తుక్కోకుండా ఉంటాయి, ప్యాన్కైనా కడాయికైనా. అలాగే నూనె కూడా చక్కగా పడుతుంది రొయ్యలకి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఎగిరిపోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ని. ముందుగా చేసుకున్న ఉల్లిపాయ మసాలా కూడా చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసుకొని 1/2 గ్లాస్ దాకా నీళ్ళ వేసుకొని మెత్తటి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాన్స్ చూసారా, మొత్తం వాటర్ రిలీజ్ అయిపోయింది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తంగా వాటర్ అంతా ఎగిరిపోవాలండి. అప్పుడే టేస్ట్ ఉంటుంది, మనకి నీసు వాసన స్మెల్ అనేది ఉండదు. ఇలా మొత్తంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, కలుపుకుంటూ ఉండాలి. అడుగు భాగం నుంచి గరిటెతో గీక్కుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి మాడిపోదు. ఇందులో ఒక 30 ml లేదా 40 ml దాకా వాటర్ వేసుకోండి. అంటే 1/2 గ్లాస్ దాకా వాటర్ వేసేసుకొని కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టీ స్పూన్ దాకా కారం పొడి వేసేసుకోవాలి. ఇంక ఏ మసాలాలు వేయకూడదండి. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ మసాలా అంతా ప్రాన్స్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె కూడా సపరేట్ అవ్వాలి. కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగంటుకుపోతుంది. కొద్దిగా ఉడికాక నూనె సపరేట్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మసాలా పేస్ట్ మొత్తంగా దగ్గరగా అయిపోయి నూనె రిలీజ్ అయిపోయి మంచి కలర్లోకి రావాలి. అప్పటిదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ప్రాన్ కూడా ఉడికిపోతుంది తొందరగానే. ముందుగానే ప్రాన్స్ని ఉడికిచ్చాం కాబట్టి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కువ టైం పట్టదు, తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో నిమ్మరసం వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి, చేదుగా అయిపోతుంది. నిమ్మరసం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చూసారా, మసాలా అన్ని మంచి కలర్లోకి వచ్చింది, మంచిగా దగ్గరగా అయిపోయింది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇది. ఈ ప్రాన్స్ కర్రీ 15-20 మినిట్స్లోనే అయిపోతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.